ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాడు అక్కడున్నాడంటే ఇదంతా చేసింది వాడేనా? అవును. ఆ నలుగురిని విచారిస్తే సుభాష్ పేరు చెప్పారు. వాణ్ణి ఇంతకు ముందు అరెస్ట్ చేయించినా, వాణ్ణి చావు దెబ్బలు కొట్టినా వాడికి ఇంకా బుద్ధి రాలేదా? కానీ విహారీ గారు, ఇంకొక షాకింగ్ విషయం కూడా ఉంది. ఏంటది? ఈ విషయాన్ని నేను కూడా నమ్మలేకపోతున్నాను. ఏంటో చెప్పండి సంధ్య గారు. ఆ సుభాష్ మీద అనుమానంతో ఎంక్వైరీ చేస్తే అతని ఫోన్ నంబర్ నుండి ఎవరికి కాల్ చేశాడు, ఎవరితో మాట్లాడాడో రికార్డింగ్స్ అండ్ డీటెయిల్స్ అన్ని తెప్పించాను. వాళ్ళ మాటల్ని బట్టి చూస్తే వాడి వెనకుందెవరు? ఇదంతా చేసిందెవరు? ముఖ్యంగా లక్ష్మిని చంపాలని చూసిందెవరు? మీ చిన్న మేనత అంబిక. వాడితో అంతా ప్లాన్ ప్రకారం వెనకుండి చేయించింది అంబిక గారే. ఈ విషయం చెప్దామని ఫోన్ చేశాను విహారీ గారు. విహారీ చేతిలో గన్నేంటి? విహారీ ఏం చేస్తున్నావు? విహారీ దయచేసి అడ్డులేవండి, నేను వెళ్ళాలి. గన్తో ఎక్కడికి వెళ్తున్నారు విహారీ గారు? ఏమైందో చెప్పు విహారీ. మన వెనకుండి కుట్ర చేసిన వాళ్ళెవరో తెలిసింది. ఎవరి విహారీ? ఎవరో కాదు మావయ్య, మన ఇంట్లోనే ఉంటూ మన మనిషిలాగే నటిస్తూ మన వెనక గోతులు తీసింది అంబిక అత్తయ్య. విహారీ గారు, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంబికమ్మ అలా ఎప్పటికీ చేయరు. నిన్ను చంపాలని చూసినా నువ్వు ఈ కుటుంబం కోసం నిజం దాచావా లక్ష్మి? నువ్వామెను వదిలేసినా నేనొదలను. సరే విహారీ, అంబికని పిలిచి మాట్లాడదాం. నువ్వేం ఆవేశపడుకో. అవును విహారీ, అంబిక అలాంటి తప్పు చేయదు. నువ్వుండు, తను వచ్చాక మాట్లాడదాం. నేనాగను. బావా, పిన్ని మీద మాకు కూడా కోపంగా ఉంది. నువ్వు బాగు బాబా, పిన్ని వచ్చాక అందరం కలిసి అడుగుదాం. లేదు, నేను డైరెక్ట్ గా అత్తయ్యతోనే తేల్చుకుంటాను. విహారీ గారు, విహారీ విహారీ గారు, అడ్లే కనకం. విహారీ గారు ఆగండి, నా మాట వినండి. నిన్ను చంపాలని చూసిన వాళ్ళని నువ్వు క్షమిస్తావేమో గానీ నేనైతే క్షమించను. విహారీ గారు దయచేసి అడ్లే ఆవేశపడద్దు. కనకం.
హలో సహస్ర. పిన్ని, బావకి నువ్వు ఇంత అన్యాయం చేస్తావని మేము అస్సలు అనుకోలేదు. సహస్ర, ఏం మాట్లాడుతున్నావు? నేను అన్యాయం చేయడం ఏంటి? నువ్వు ఎంత కవర్ చేసుకున్నా ఉపయోగం లేదు పిన్ని. ఇక్కడ అందరికీ నిజం తెలిసిపోయింది. నిజమేంటి? నీ నిజ స్వరూపం పిన్ని. నా నిజ స్వరూపమా? నేనేం చేశాను? పిన్ని, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలీదు. నువ్వు మన మధ్యన రిలేషన్ మర్చిపోయి బావకి అన్యాయం చేసినా నేను మాత్రం పిన్ని కదా పాపమని ఫోన్ చేసి మరీ హెచ్చరిస్తున్నాను. ఏంటి సహస్ర, నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. బావకి నీ గురించి అంతా తెలిసిపోయింది. చాలా ఆవేశంగా నీకోసం గన్ తీసుకుని బయలుదేరాడు. నీ మంచి కోసం చెప్తున్నాను పిన్ని, బావకి మాత్రం కనపడకు. అది కాదు సహస్ర. విహారీ గారు, ఆవేశపడకండి, కొంచెం ఆలోచించండి. ఆవిడ మీ అత్తయ్య. అత్తయ్య అయితే సొంత మనుషులకి ఇంత అన్యాయం చేస్తారా? నిన్నే చంపాలని చూస్తుందా? వద్దు విహారీ గారు, నా మాట వినండి, దయచేసి ఆగండి. కనకం నన్ను ఆపుకో. డబ్బులు పోతే సంపాదించుకుంటాను, కానీ నిన్ను చంపాలని చూసింది. నిన్నింతలా గాయపరిచిన వాళ్ళని నేను ఎలా వదిలేస్తాను? నాకేం కాలేదు కదా విహారీ గారు, దయచేసి వదిలేయండి. కనకం, వదలను. ఇన్ని రోజులు పక్కనే ఉండి ఇంత అన్యాయం చేసిన వాళ్ళని నేను ఎలా వదలాలి? వదలను. విహారీ గారు, విహారీ గారు, విహారీ గారు ఆగండి. అంబికమ్మని ఏం చేసినా జీవితాంతం బాధపడాలి. లక్ష్మి, నువ్వు నన్ను ఆపకు. విహారీ, నన్ను క్షమించు విహారీ. ఎలా చేసావు ఈ పని? లక్ష్మి ప్రాణాల్ని తీయాలని చూస్తావా? అసలు ప్రాణం తీసేదాకా ఎందుకు వెళ్ళావు? అది కాదు విహారీ, నేను చెప్పేది విను. షట్ అప్, నువ్వేం మాట్లాడుకో.